శనగపప్పు వడలు. పచ్చి శనగపప్పుని ఒక 2, 3 గంటలు నానబెట్టాలి. ఒక 2, 3 గంటలు నానబెట్టిన తర్వాత ఇలా నానుతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని ఈ నానిపోయిన శనగపప్పుని, పచ్చి శనగపప్పుని మిక్సీ జార్లో తీసుకొని ఇలా మిక్సీ పట్టేద్దాం. పచ్చిశనగపప్పు వడలకి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా తక్కువేనండి. పచ్చిశనగపప్పు ప్లస్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఉల్లిపాయలు అంతే. ఈ శనగపప్పు నానిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటాం కదా, దాంట్లోనే తగినంత ఉప్పు వేసేసుకుంటాము. చూసారా, పచ్చి శనగపప్పుని ఇలాగా 2, 3 గంటలు నానబెట్టేసుకొని పచ్చగా మిక్సీ జార్తో రుబ్బేసుకోవాలి. అయితే బాగా మెత్తగా రుబ్బేయమాకండి, కొంచెం పలుగ్గానే రుబ్బుకుంటే వడ టేస్టీగా ఉంటుంది. అయితే ఇందులోనే ఏం చేశానంటే మళ్ళీ ఇది రుబ్బేసిన తర్వాత మళ్ళీ ఆ చిన్న జార్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసేసుకున్నాను. దాన్ని కూడా ఇందులో కలిపేసి కొంచెం జీలకర్ర కూడా వేసేసాను. ఇప్పుడు మనం దీంతో వడలు వేసుకోవటమే. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో అస్తమానం మిరపకాయల కన్నా అప్పుడప్పుడు ఇలాగ అంటే సాయంత్రం స్నాక్స్ టైంలో అయితే ఇది చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే తినలేరు కానీ ఈవినింగ్ చాలా బాగుంటుంది. సో రైస్లో కూడా సాంబార్లోను అలాంటి వాటిలో నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. సో మనం ఇలాగా రుబ్బేసి ఉంచుకున్నాము. పచ్చిశనగపప్పుని 2, 3 గంటలు నానబెట్టేసుకొని నీళ్ళన్నీ వడగట్టేసి 2, 3 సార్లు కడిగేసి మిక్సీ జార్లో ఇలాగా రుబ్బేసుకున్నాము. అయితే దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. మళ్ళీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం అల్లం పచ్చిమిర్చి కూడా మిక్సీ చేసి వేసేసి కొంచెం జీలకర్ర కూడా వేసి ఉంచాను. ఇప్పుడు వీటిని మనం వడలు తయారు చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 7, 8 ఉల్లిపాయలు తీసుకొని చాలా సన్నగా కట్ చేసి పక్కన పెడతాను. అలానే పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ ఇందులో మిక్సీ చేసి పెట్టాం కాబట్టి ఒక చిన్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని ఈ పిండిలో ఈ శనగపిండిలో అది కలిపేసి మనం వడలు వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు మాత్రం మర్చిపోవద్దు. జీలకర్ర కరివేపాకు వేస్తేనే చాలా టేస్టీగా వస్తాయి వడలు. ఇప్పుడు ఈ శనగపప్పు వడలకు కావాల్సిన ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాం. అలానే కరివేపాకుని పచ్చిమిర్చిని కూడా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి తీసుకుని మనం ఆ పిండిలో కలిపేసి వడలు వేసుకుందాం. ఓకేనా. కరకరలాడే వడలు, చాలా టేస్టీగా ఉండే వడలు, అందరూ ఇష్టపడే వడలు తయారు చేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు తరుక్కున్నాం కదా, అవన్నీ తీసి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పిండిలో ఇవన్నీ వేసేసుకుందాం. వేసేసుకొని బాణలిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ వడలు వేసుకోవచ్చు. వీటినే కొంతమంది మసాలా గారెలు కూడా అంటారు. సో టేస్టీ అయిన మసాలా గారెల ప్రాసెస్ ఇలాగా. నెక్స్ట్ బాణల్లో మనం వడలు కూడా వేసేసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలు వేసేసుకొని బాగా కాగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని ఇలాగా వడలు వేసుకుందాం. వడల్ని ఇలాగ మనం చేతితో వేసేసుకోవచ్చు. వేసేసి బాగా ఆయిల్ కాగిన తర్వాత బాణల్లో వేసేసుకుందాము. చూడండి, బాగా కాకిన తర్వాత ఆయిల్లో వేసేసుకొని 2 సైడ్లు తిప్పేసుకొని చూడండి వడలు ఎంత టేస్టీగా ఉంటాయంటే దీన్ని మనం సాంబార్లో తిన్నా, పెరుగన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటాయి. సో మీరు కూడా ఈ వడలు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా. ఫస్ట్ మనం పచ్చిశనగపప్పు తెచ్చుకొని ఒక 2, 3 గంటలు నానబెట్టేసుకుంటాం. తర్వాత దాన్ని మిక్సీ పట్టేస్తాం. అలాగే ఇంకో జార్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకుంటాము. తర్వాత ఆ పేస్ట్ ఇందులో వేసేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుని సన్నగా తరిగేసుకుంటాము. వాటిని ఈ రుబ్బేసిన పిండిలో వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని, రుబ్బేటప్పుడే సాల్ట్ వేసేసుకొని ఇలాగ వడలా చేసుకొని బాణల్లో హాయిగా డీప్ ఫ్రై 2 సైడ్లు చేసుకుంటే కరకరలాడే క్రిస్పీ అయినా చూసారా ఎంత టేస్టీగా ఉంటాయంటే
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అస్తమానం మినపగారెలు తిని తిని వాళ్ళకు కూడా ఈ మసాలా వడలు లేకపోతే వడలు, మసాలా వడలు అంటారు కొన్ని సో మీరు కూడా ఈ వడలు చేస్తారని అనుకుంటున్నాను. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ని చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.